అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి. మెజరింగ్ కప్స్ ఇవేమీ లేకపోయినా సరే నేను చెప్పినట్టు ఇలా చేశారంటే ఎంతమందికైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. అలాగే ఇది కొన్ని గంటల తర్వాత కూడా చిక్కబడకుండా పలుచగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు సేమియాతో పాయసం చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఇక్కడ నేను నా దగ్గర ఉందని చెప్పేసి కాస్త కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నీళ్ళని తెరలించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు జీడిపప్పుని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు అనేది లైట్గా కలర్ మారిన తర్వాత మాత్రమే కిస్మిస్లు వేసుకోవాలండి. కిస్మిస్లు ముందే వేసేసామంటే మాడిపోతాయండి. చూడండి, కిస్మిస్లు అనేవి ఈ విధంగా చక్కగా పొంగిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. వీటిని ఎంత చక్కగా వేయించుకుంటామో మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు వరకు సేమియాని వేసుకోవాలండి. నేను చెప్పే కొలతలతో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. మెజరింగ్ కప్ కూడా అవసరం లేదు. ఇక్కడ నేను తీసుకున్న సేమియా వచ్చేసి 200 గ్రాముల వరకు ఉంటుందండి. సేమియా వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా కలర్ మారే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం సేమియాని ఎంత చక్కగా వేయించుకుంటామో టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇక్కడ నేను కాస్త కలర్ మారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నీళ్లు పెట్టేసుకున్నాం కదండి. ఆ నీళ్లు ఈ విధంగా మరిగిన తర్వాత వీటిని ఇందులోకి వేసుకోవాలి. సేమియా చూసారా ఎంత పర్ఫెక్ట్ రంగు వచ్చిందో. నేను చెప్పే కొలతలతో చేశారంటే మీకు గంటల తర్వాత కూడా చిక్కబడకుండా పాయసం అనేది అలాగే ఉండిపోతుందండి. నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5-6 నిమిషాల పాటు సేమియాను ఉడికించుకోవాలి. మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ఈ సేమియా ఉడికేలోపు ఇంకొక కడాయి తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలండి. సేమియా తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికేలోపు ఈ పాలని మరిగించుకోవాలండి. ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను సేమియాని తీసి చూపిస్తున్నాను చూడండి. 5-6 నిమిషాల తర్వాత ఇలా చక్కగా దగ్గర పడిపోయి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను సేమియాని తీసి చూపిస్తున్నాను చూడండి. 2-3 సేమియాలని ఈ విధంగా తీసుకొని ఇలా తుంచి చూసామంటే 2-3 ముక్కలుగా విరిగిపోవాలండి. ఈ విధంగా 2 ముక్కలుగా విరిగిపోతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పొంగు వచ్చిన పాలను మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పాలు వచ్చేసి 1/2 లీటర్ వరకు ఉంటాయండి. పాలు మీరు సగం వేసేసి చివర్లో కూడా సగం వేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలండి. ఒకవేళ మీరు స్వీట్నెస్ని కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 3-4 పొంగులు వస్తే సరిపోతుందండి. పంచదార వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త లూజ్ అయిపోతుందండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను కాస్త దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువ చిక్కగా కాకుండా ఈ విధంగా పలుచగా ఉంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ చూసారా? మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నేను కాస్త కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కాస్త పిస్తా వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో?
మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.